హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ములక్కాడ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి కడిగేసి ముక్కలు చేసుకున్నాను. 2 ఇంచుల ముక్కలు చేసుకున్నాను. ఇదిగో మసాలాకి ఏమేం కావాలంటే ఇదిగో ఉల్లిపాయలు 2, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, 2 ఉల్లిపాయలు తరుక్కున్నాను. ఇదిగో అల్లం వెల్లుల్లి 2 ముక్కలు కొబ్బరి వేసాను. ఇదిగో కొత్తిమీర వేసాను, టమాటా. ఇది మసాలా పౌడర్, ఈ మసాలా పొడి వేసాను. కారం వేసుకున్నాం. కారం ఉప్పు మనకు తగినంత, మనకి ఎంత కావస్తే అంత. సాల్టు పసుపు. ఈ పౌడర్ కూడా వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. ముందు ఇవి మిక్సీ ఆడేసుకుందాం. ఈ మసాలాలన్నీ మిక్సీలో ఆడేసుకుందాం. ఈలోగా మూగుడు కాలేసి కొంచెం నూనె వేసుకుని ఈ ములక్కాళ్ళు 2 నిమిషాలు సగం మగ్గేదాకానే ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే మళ్ళీ మసాలాతో మళ్ళీ మగ్గాలి. బాగా మసాలాతో కూడా ఉడికితే ములక్కాళ్ళ లోపలికి వెళ్తుంది. మనం ఏం చేద్దామంటే నూనె వేసేసుకుని స్టవ్ వెలిగించి కాగిన తర్వాత నూనె వేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించి నూనె వేసుకుని ఈ స్పూన్ పెద్దది కదా, 2 పెద్ద స్పూన్లు 3 పెద్ద స్పూన్లు నూనె వేసుకుని ఇద్దరికి సరిపడాయే చేస్తున్నాను. ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదా, వేస్ట్ అయిపోతున్నాను. వేసాం కదా, ఇగో కొంచెంగా ఉప్పు, కొంచెం కారం వేసుకుని ఒక్కగే నీళ్ళ చుక్క కొంచెం పోద్దాం. ఒక 3 స్పూన్లు వాటర్ వేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఉడుకుతుంది కదా, ఇటు అటు కలిపి ఒకసారి ఇటు అటు కలిపి సిమ్లో పెట్టుకుందాం. కలిపి మూత పెట్టేసుకుందాం. ఈ మిక్సీలో ఇవన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి, ఉడికిపోతుందా? ఇదిగో ముక్క ఇదిగో సగం ఉడికింది, చూసారా? అయ్యో, నొక్కితే ఎలా ఉడికిందో, సగం ఉడికింది. పూర్తిగా ఉడకకూడదు, సగం ఉడికింది కదా. ఇవి తీసేసుకొని గిన్నెలో వేసుకుని ఇది మళ్ళీ కడిగేసుకున్న తర్వాత కడుక్కుంటే, చెత్తగా ఉంటే కడుక్కోవచ్చు, లేకపోతే లేదు. నూనె వేసుకుందాం కాగిన తర్వాత. ఇదిగోండి, ఇలా తుడుచుకుని నీళ్ళు కూడా ఇవి తీసేసిన ఈ గిన్నెలో పోసేసుకోవచ్చు. ఎలాగో కొంచెం గ్రేవీగా, కొంచెం లూజుగా ఉండాలి కదా కూర, అందుకోసం ఆ వాటర్ కూడా ఇందులో వేసాను. ఇదిగోండి, మూకుడు కాలిపోయి, అప్పుడు మనం నూనె వేసుకుందాం. అదిగో నూనె వేసుకుందాం. నూనె వేసుకుని ఇదిగో మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, ఉల్లిపాయలు
అన్నీ చూపించుకున్నాం కదా, ఇదో మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకని